వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అశోక్ గజపతిరాజు గారు మాట్లాడిన తర్వాత ఇంకా నా దగ్గర సబ్జెక్టే లేదబ్బా. చిన్నప్పటి నుంచి గురువు గారిని చూస్తూ పెరిగినోడిని. (1983లో నేను పుట్టా. అన్నగారు ముఖ్యమంత్రి అయిన నెల తర్వాత నేను పుట్టాను. అప్పటి నుంచి పెద్దల్ని చూస్తా పెరిగినోడిని. కొన్ని సందర్భాల్లో ఆయనతో ఆడుకున్న వ్యక్తిని కూడా. చిన్నప్పుడు బాగా క్రికెట్ పిచ్చి ఉండేది. సో గురువుగారితో అప్పుడప్పుడు బాల్ కూడా వేయించుకున్నాం. సో అశోక్ గారు మాట్లాడిన తర్వాత పెద్ద సబ్జెక్ట్ నాకేం మిగలలేదు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలానే ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ అనేది ఉండవు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజలు స్పీడే వేరు. అసలు మీకు చెయ్యి ఇవ్వాలంటే భయం వేస్తుంది స్వామి. మీరు మా రాయలసీమ వాళ్ళు ఎట్లయితే నా చేతులు గీరేశారో మీరు అట్లా గీరేస్తున్నారు. మీ ప్రేమ అభిమానమే వేరు. ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. మరి వేసేయలేరులే, పాతేస్తారులే స్వామి. విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది. చూడండి వేదిక మీద ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు. విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా. ఎంత పవిత్రమైన జిల్లాలో ఈరోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు. చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. కుర్చిస్తున్నావా? జగన్ చెప్తున్నా, ఇటు పక్కన పసుపు సైన్యం, ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే నీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్. తొందరలోనే 2 నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మియావో నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులకి అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అంటే రైతుల్ని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అంతేకాదు, ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్.
అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? 3 రాజధానుల పేరుతో ఈరోజు 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకన వేశారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నా. ఇప్పుడు ఏకంగా జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట. ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీస్తాడు. అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది. ఆ సినిమా విడుదల చేయొచ్చని చెప్పింది. ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి అనేది, సొంత భూమి అనేది అందరి కళ. అది కూడా 3 పంటలు పండించే భూమి. ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరూ త్యాగాలు చేసి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఆనాడు జగన్ గారు, పవన్ అన్న, మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. కనుకనే భూములు ఇచ్చారు. ఆ రైతుల్ని అడుగడుగున ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి. తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరంట, జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను మూడు ఛాలెంజ్లు విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. మీరు తీసుకొచ్చిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం. అక్కడ మందు బాబుల్ని అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షులు వచ్చారా? రాలేదా? ఏం జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళకి రాలేదా? సాక్షి రాలేదా? ఓకే, వస్తే అడుగుదాం అనుకున్నా. సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు ఆ బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్తే మందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి. ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. నేను 2వ ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్కి. మీరు ఎంచుకునే ఇంటికి వెళ్దాం, అక్కడున్న తెలుగింటి ఆడపడుచులతో మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా, క్షమించాలి 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగింటి ఆడపడుచులు జగన్కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి ఈ మధ్యన పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. 3వ ఛాలెంజ్, ఈ 2 కాకపోతే 3వ ఛాలెంజ్, యువత దగ్గరికి వెళ్దాం. నన్ను వచ్చి ఈరోజు డిఎస్సి రాసేదానికి వచ్చి యువకులు రాసే వాళ్ళు నన్ను కలిశారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక్క డిఎస్సి లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ సరిగా లేవు. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్. ఇప్పుడున్న యువత నేను చూస్తుంటే ఎప్పుడు దొరుకుతాడా ఈ ముఖ్యమంత్రి, తరిమి కొడదామని సిద్ధంగా ఉన్నారు. అందుకే మన ప్రాంతానికి వస్తే ముఖ్యమంత్రి ఏకంగా చెట్టుల్ని కూడా నరికి తిరిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే ప్రజల్ని చూస్తే ఎంత భయపడుతున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే. సో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 2 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికని ఈ సభాముఖంగా జగన్ నేను తెలుపుతున్నా. జగన్ అనే వ్యక్తి ఒక స్కామ్ స్టార్.
అంటే అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందండి. నిరుపేద కుటుంబాలకి ఇల్లే కాదు, ఏకంగా పట్టణాలే కట్టిస్తానని ఆనాడు చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,700 కోట్ల రూపాయలు దొబ్బేశారు. లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దొబ్బేసింది. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ డబ్బులతో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. జగన్కి మధ్యన భయం పట్టుకుంది. రాత్రి కలలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నాడు. ఆయనకి ఇంకా నా జోలికి రాలేదు లేనా, చంద్రబాబు గారే కనపడతారు. అందుకే అర్ధరాత్రి పోలీస్ సోదరులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆనాడు ఏమన్నాడు, 3,000 కోట్ల కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు. జగన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అవినీతి మరక అంటించడానికి ప్రయత్నించారు. కానీ జగన్కి ఒక విషయం అర్థం అవట్లా. బాబు గారు అంటే ఒక నిప్పులాగా బతికిన వ్యక్తి. మీరు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు, ఆయన వల్ల బాగుపడిన తెలుగు జాతి బయటికి వచ్చి ఆయనకు అండగా నిలబడినాయి. అసలు బాబు గారిదంటే పోలవరం రేంజ్, ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుందండి, జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు గారిని చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయి, జగన్ని చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. బాబు గారు ముందు చూపున విజనరీ, జగన్ జైలు వైపు చూసే ప్రిజనరీ. ఇది ఈ రెండు నాయకుల మధ్యన ఉన్న తేడా. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. ప్రజలు కంపడే ఒక బటన్ బులుగు బటన్ తల్లి, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు, ఇలాంటి గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దండి, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇలా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. యువతకి చెప్తున్నా, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత?
ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి బా. ఎవరు భోంచేయలేదా? ఎత్తి చూపించండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? అందరు మర్చిపోయారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుగింటి ఆడపడుచులకి మేము హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఉత్తరాంధ్రాన్ని 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి, 3వ కుటుంబం పేరు విజయసాయిరెడ్డి. వీళ్ళు ముగ్గురు పంది కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రమైన మడి మన వేధిస్తున్నారు. మనమే చూసాం. జగన్ కేసుల్లో నిందితుడు, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు అన్ని కేసులు A2 ఉన్న వ్యక్తి, వేదికమైన ఉన్న పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని ఎలా అవమానించారో మనందరం చూసాం. దశాబ్దాలుగా మానస ట్రస్ట్ అనేది కేవలం ఒక విజయనగరం జిల్లానే కాదు, ఉత్తరాంధ్రకి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి అనేక సేవలు అందించే ట్రస్ట్. భారతదేశంలోనే ఒక అద్భుతమైన ట్రస్ట్ మానస ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బలవంతంగా లాక్కునేదానికి ప్రయత్నించిన వ్యక్తి ఆ పిల్లిగడ్డం విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డికి సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, 2 నెలల్లో నీ టైం అయిపోయింది. మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకురా అశోక్ గజపతిరాజు జోలికి వెళ్ళామన్న ఫీలింగ్ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా విజయనగరం జిల్లాకి ఈ జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చారు. అవన్నీ చెప్తా పోతే ఒక రోజంతా పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు ప్రజలకి గుర్తు చేస్తున్నా. మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? ఇంకా పాలేరు నదిపై డ్యాం కూడా కడతా అన్నాడు, చేయలేదు. స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, చేయలేదు. ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు కానీ ఆయన మొహం చూసి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అయ్యా, ఫిష్ మార్కెట్ తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్ర చేశాడు. అక్కడ చేపలు కూడా అమ్మట్లేదు. ఇప్పుడు వస్తున్నా రెడ్ బుక్ దగ్గరికి వస్తున్నా. ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు. వస్తున్నా. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, టూరిజం ప్రాజెక్టులు, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఎవరు ఊహించిన విధంగా టిట్కో ఇల్లు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా విజయనగరం జిల్లాని ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన కుటుంబం అశోక్ గజపతిరాజు గారి కుటుంబం. నేను ఇప్పటికే చెప్పినట్లు మానస ట్రస్ట్ ద్వారా అనేక ఎడ్యుకేషనల్ కాలేజీలు ఆయన ఏర్పాటు చేశారు. నిరుపేద కుటుంబాలకి ఆ ట్రస్ట్ అండగా నిలబడింది. అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి తర్వాత మిసాల గీతా గారి వరకు విజయనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు తాగునీటి సమస్యని శాశ్వతమైన పరిష్కారం కోసం గోస్తాని చంపావతి నదుల నుంచి నీరు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం. డబల్ లైన్ రోడ్లు, బైపాస్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అదితి గారు చెప్పినట్లు
మహారాజా హాస్పిటల్ని ఆనాడు 300 బెడ్లు కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పశువుల కోసం వైద్యశాల ఏర్పాటు చేశాం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశాం. టిట్కో ఇల్లు కట్టాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడున్న శాసనసభ్యుడు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. అవినీతి రాజుడు ఎవరని అడిగితే ఈ రోజు ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పేరు చెప్పే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూములు లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు. సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా అది వదిలిపెట్ల. 15 లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే 38 లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు. స్వామి గారు కూడా చెప్తున్నా, 2 నెలలు పికబట్టు స్వామి, ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అడుగడుగున కార్యకర్తల పైన కేసు పెట్టించాడు. అశోక్ గజపతి రాజు గారి పైన 3 కేసులు పెట్టించారు. నా పైన 100 కేసులు పెట్టారని నాకు అర్థం అవుతుంది. ఓకే, నేను వాళ్ళు రోజు తిడుతున్నాలే, వాళ్ళకి పని పాటు ఉండదు, కేసులు నా పైన పెడతారు. కానీ అశోక్ గజపతి రాజు గారు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ మాట్లాడాల. నాకున్న అవగాహన మేరకు మొదటిసారి అనుకుంటా ఆయన అట్లా మాట్లాడారు ఈరోజు. ఎందుకంటే ఆయనలో కూడా కోపం, ఆవేదన వచ్చింది. ఏం తప్పు చేయకపోతే నా పైనే 3 ఎఫ్ఐఆర్లు పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందని. ఈరోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈస్ట్ గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు. తల్లి, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. గంజా అనేది ఒక వ్యక్తిని కాదు కదా, కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లమ్మని శారీరకంగా వాడుకున్నారు. ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒకే ఒక మాట అడిగింది. అన్నా, నాకు ఇంకొక 2 కూతుర్లు ఉన్నారు. ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి, నాకు సహాయం చేయండి, ఆసుపత్రికి పంపించండి, నేను బయటికి తీసుకొస్తాను. మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమెను నేను చంపేస్తాను, ఎందుకంటే ఆమె వల్ల ఇంక 2 కూతుర్లు పాడవకూడదని అని ఆమె. చూడండి అమ్మా, తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ, చిత్తూరు జిల్లా ఎక్కడ, ఇక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక పనికిమాల యదవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమల్ని బానిసలుగా మారుతున్నారు తల్లి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. ఇప్పటికి లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో ఒక్క కుటుంబం నాశనం అవ్వకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మీరు చూశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎలా పరిపాలించారో మీరు చూశారు. అందుకే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అప్పుడే యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం. పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గోదావరి నీళ్ళని మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి వల్ల
చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా అమ్మమ్మ పేరు పైన హైదరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నా ముద్దల మామయ్య బాలేబాబు గారు నడిపిస్తారు. బ్రహ్మని ఇప్పుడు బోర్డులో కూడా డైరెక్టర్గా ఉంది. ఆమె నాకు చెప్పింది మొన్న, ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి. 2 నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళే కాదు, అటు టాటా ట్రస్ట్ ఉంది, ఇటు మానస ట్రస్ట్ ఉంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. ఒక్క తరం కాదు కదా, 2 తరాలు కాదు కదా, 4 తరాలు మారినా కూడా ఆ పసుపు జెండా చూస్తేనే మనం పరిగెత్తే శక్తి మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. కార్యకర్తలకి ప్రమాద బీమా చేశాం. ప్రమాదంలో ఏమైనా చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఎవరన్నా కార్యకర్తలు చనిపోయినా లేదంటే ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చి వెళ్ళారు. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఈ విషయం అశోక్ గారు నచ్చపోవచ్చు, నేను వాడే భాష క్షమించాలి గురువు గారు, కానీ వాడాల్సి వస్తుంది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఏ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. గురుగారు ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను. నా పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను. దానికి కారణం ఒకటే, ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా? బామలకే భయపడని కుటుంబం అన్నది. ఈ కేసులకు మనం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఒక బామ వచ్చి నన్ను అడిగింది, మనవడా భయపడదు అనింది. ఆ బామకు ఒకే ఒక మాట చెప్పా, నేను తగ్గేదే లేదు. ఇక్కడున్న
జన సైనికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని. ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆయన ప్రయత్నిస్తే 3 గంటల సేపు బార్డర్లో ఆయన ఆపేశారు. ఆనాడే ఆయన నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే అటు పక్కన జన సైనికులకి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా. ఈ పేటీఎం బ్యాచ్కి పని పాట ఉండదు. 5 రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎవ్వరు నమ్మకూడదు. ఫ్యాన్స్ రూపంలో ఈ రూపంలో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందరం అప్రమత్తం ఉండాలా. అదే రేపు పడకూడదు. ఇద్దరం కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా ఈ శంకరాం సభ ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను. మనందరం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి. మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాను. అదితి గారు ఆ బ్యాగ్ ఇస్తారా? ఒక్క నిమిషం తమ్ముడు, ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇలా మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం. దాంట్లో 25 క్యాలెండర్లు చొప్పున 25 బంచ్ చేసి మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి ఇప్పుడు పంపిస్తాం. అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి 10 వస్తాయి. అంటే టోటల్గా 250 క్యాలెండర్. ఇంకా కావాలంటే మెటీరియల్ ఇన్ఛార్జ్ గారు చెప్పండి, తప్పనిసరిగా పంపిస్తాం. వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి ఈ క్యాలెండర్ చేర్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. సో ఇది మీరు చేర్పించాలి. అదేవిధంగా మీకు ఈ కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు. ఇది మీరు జోబులో పెట్టుకోండి. బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ తాగేదానికి టీ షాప్లో ఆగిన, టిఫిన్ సెంటర్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, అక్కడున్న ప్రజలకి మన ఇచ్చే 6 హామీలు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ పెట్టుకుని తిరగవలసిన బాధ్యత మీ పైన ఉందని సభాముఖం తెలుపుతున్నా. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది. అందుకే పసుపు టోపీ కూడా ఇచ్చాం. అది పెట్టుకుని తిరగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను. గతంలో మనం బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. దాన్ని టెక్నాలజీతో జోడించి చేశాం. దానివల్ల ఎవరు బాగా చేశారు, ఏ బూత్లో బాగా జరిగింది, ఎక్కడ వెనుకబడి ఉందో నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ బాబు సూపర్ 6 టెక్నాలజీతో జోడించాం. మీకు ట్రైనింగ్ అందిస్తాం. తప్పనిసరిగా ప్రతి గడప తొక్కోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా చేస్తారో వాళ్ళనే గుర్తించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ మీరు తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. సీనియర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. ఏనా నా ఆఫర్ ఒప్పుకుంటున్నారా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్తారా? ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం,
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు